కార్యాలు ఆయనకి చేయాలనుకుంటే ఆరోగ్యకారకుడైన సూర్యుడు, తండ్రి నవమాధిపతి బుధుడు. ఎందుకంటే తండ్రి అంటే నవమాధిపతి లెక్కలోకి వేసుకుంటాం కాబట్టి రవి బుధుడు, ఆదిత్యుడు బుధుడు. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ ఖగోల్క ఆదిత్యాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ ఖగోల్క ఆదిత్యాయ నమః. ఈ విధంగా మీరు మీ తండ్రి కోసం మీరు ప్రార్థించవచ్చు ఎప్పుడు కూడా వాళ్ళ ఆరోగ్యం నయమయ్యే వరకు. అలాగే మీ తండ్రి గారికి ఆహార పదార్థాలు చపాతీలు, పెసరట్లు, పులగన్నం ఆహారంగా మీరు ఇవ్వాలి, ఆయన తీసుకోమని చెప్పాలి, ఆయన చేతుల మీదుగా దానం చేయాలి. ఆయన చేయలేని స్థితిలో ఉంటే మనం చేయాలి. మీరు ప్రదక్షిణలు కూడా చేయాలి ఈ మంత్రులతో. అప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించి మనం మేలు చేకూర్చిన వారు అవుతాం. అలాగే తల్లి ఆరోగ్య సంబంధించిన విషయాలు 4వ స్థానం అన్నమాట. తల్లికి సంబంధించిన మాతృస్థానం 4వ స్థానం, సర్వ సౌభాగ్య స్థానమే 4.